తెలంగాణలో పాలిటిక్స్ హాట్ గా నడుస్తున్నాయంటే ఆంధ్రాలో అంతకంటే హీట్ ఎక్కిపోతున్నాయి. ఈ సల్లని సలికి ఆ మాత్రం హీట్ ఉంటేనే బాగుంటది కదా. ఇగో ఇక్కడ చూడు ఒకసారి సీఎం జగన్ సార్ ఫోటోను దున్నపోతుకు జరిగించి నిరసన జరుపుతున్నారు జనాలు. అమరావతి ఉద్యమం గురించి తెలుసుగా. ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని రాజధానిగా చేసినప్పుడు దాని చుట్టుపక్కల డెవలప్మెంట్ అవ్వాలని అమరావతి రైతులు 30,000కు పైగా ఎకరాల భూమిని ఇచ్చిండ్రు. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమరావతి ఓ వెలిగిపోయింది. అటెనక వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. అయితే సీఎం జగన్ సారు ఏపీకి 3 రాజధానులను చేస్తామని ప్రకటించడం వల్ల ఏపీలో గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. అమరావతి రాజధానితో ఏపీ మంచిగానే ఉందని, దాన్ని పక్కకు పెట్టి 3 రాజధానులేందని అప్పట్లో టీడీపీ ఆందోళన చేసింది. భూమిని ఇచ్చిన రైతులు కూడా 3 రాజధానులకు వ్యతిరేకంగా ఆనాటి నుంచి ఉద్యమం చేస్తుండ్రు. 4 ఏళ్ల కిందట సరిగ్గా ఇయాల్టి రోజునే ఈ ఉద్యమం షురువైంది. 4 ఏళ్ల సంధి అట్లానే నడుస్తుంది. అమరావతి ఉద్యమానికి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రమంతా ఆందోళనలు నిరసనలు చేసిండ్రు ఇయాల జనాలు. జగన్ దొంగని కొందరు ముగ్గులేస్తే కొందరు బొగ్గలు తొడిగి నిరసన చేసిండ్రు. ఇగో ఇక్కడ కనిపిస్తుందిగా, వీళ్ళేమో దున్నపోతుకు సీఎం ఫోటోను పెట్టి నిరసన చేసిండ్రు. ఏ బాబు గిదెం పనివా, సీఎం ఫోటోను దున్నపోతుకు పెడతారా అని అడిగితే జగన్ దున్నపోతు లెక్కనే మొండిగా ఉంటాడు, అందుకే ఆయనకు బుద్ధి రావాలని ఇట్లా చేసినామని అంటుర్రు. దాదాపు ఆయన పాలన కూడా అయిపోయే స్టేజ్కి వచ్చింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏపీకి రాజధాని అమరావతి ఒక్కటే అని ప్రకటించిపోతే బాగుంటదని అమరావతి ఉద్యమకారులు నినాదాలు చేసిండ్రు. మీకు ఐడియాలు ఏడుగలు వస్తాయేమో పోన్రి. దున్నపోతు ఫోటోలు, బర్రెకు వినతి పత్రాలు పోతే దొరకరా మీరు.